ఇట్స్ నాట్ అబౌట్ హౌ వి లివ్, ఇట్స్ అబౌట్ హౌ వి లీవ్. ఈ లోకంలో మనం ఏ రీతిగా జీవించాము అనేటువంటి దానికంటే ఏ రీతిగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామో అనే దాని మీద మనకు ఎక్కువ చింత ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఏ నిరీక్షణ కోసం అయితే మనం జీవిస్తున్నామో, ఏ నిరీక్షణ ఎప్పుడైతే మనం దాన్ని చూస్తామో అప్పుడు ఇక నిరీక్షణ మన జీవితంలో ఉండదు. అందుకే దానికోసం ప్రతి దినం మన హృదయాలను, మన దేహములను మనము సిద్ధం చేసుకుంటూ ఉండాలి. దేహంలో ఏదైనా శ్రమ కలిగినప్పుడు, నొప్పి బాధ కలిగినప్పుడు అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, ఆ శరీరంలో ఉన్న ప్రతి గాయం మనకు స్వస్థత. దేనికి? ఆత్మీయ స్వస్థతకు. శారీరక స్వస్థత కోసం మనం ఎక్కువ ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు ప్రియ దేవుని బిడ్డలారా. యూ కెన్ స్టిల్ గో టు ఎ డాక్టర్ అనారోగ్యం వస్తే. కానీ ఒకవేళ నీ శరీరంలో దేవుడు ఒక బలమైనటువంటి రుగ్మత నీ శరీరంలో పెట్టాడు అంటే యూ హ్యావ్ టు ప్రైజ్ గాడ్. ఎందుకు తెలుసా? నీ శరీరము ఈ ప్రథమ ఫలాల కోసం, ఈ నిరీక్షణ కోసం సిద్ధపడుతుంది.